Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about circles nana. Okay na, second year chapter వచ్చేసి circles లో ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను మీకు, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటమ్మా అంటే క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 2, -3 అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి -4, 5 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y + 1 = 0. ఓకేనా? ఈ ఇచ్చిన కండిషన్స్ అప్లై చేస్తూ మనము అది కాన్సైక్లిక్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఓకేనా? ఒకవేళ క్వశ్చన్ ఎలా కన్సిడర్ చేస్తాను అంటే మనకి కాన్సైక్లిక్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? 3 పాయింట్స్ ఇచ్చి కానీ 4 పాయింట్స్ ఇచ్చి 3 పాయింట్స్ ఇస్తేనేమో ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? 4 పాయింట్స్ ఇస్తే ఏంటమ్మా అంటే కాన్సైక్లిక్ లో ఏంటమ్మా అంటే 0 అని ప్రూవ్ చేయడం కాన్సైక్లిక్. ఓకేనా? 2 పాయింట్స్ ఇచ్చి పాసింగ్ త్రూ ద లైన్ అనే కండిషన్ మెన్షన్ చేసిండు అనుకో, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా? ఈక్వేషన్ ఇచ్చినప్పుడు 2 పాయింట్స్ అండ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? 0 అని ప్రూవ్ చేయాలంటే 4 పాయింట్స్ కంపల్సరీ ఉండాలి. 3 పాయింట్స్ కానీ లేదంటే 2 పాయింట్స్ ఒక లైన్ ఇచ్చేసిందంటే ఖచ్చితంగా మనకు వచ్చేది ఏంటమ్మా ఫైనల్లో సర్కిల్ ఈక్వేషన్. అంటే దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే 2 పాయింట్స్ అప్లై చేస్తూ మనము G వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, F వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఈ 3 పాయింట్స్ని అప్లై చేస్తూ మనం ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా? సర్కిల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ పాయింట్స్ కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటమ్మా సర్కిల్ ఈక్వేషన్ అంటే ఏంటి? x² + y² + 2gx + 2fy + c = 0. దట్ ఈస్ ఏ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా? సర్కిల్ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి లెట్ x² + y² + 2gx + 2fy + c = 0. దిస్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్. దీన్ని ఏమని కన్సిడర్ చేసుకుంటున్నామంటే ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేసుకుంటున్నాం. గివెన్ పాయింట్స్ ఏంటి నాన్న మనకి? గివెన్ పాయింట్స్ నోట్ చేసుకుందాం. గివెన్ పాయింట్స్ ఫస్ట్ వన్ ఈజ్ 2, -3 and second one is -4, 5. This is given 2 points. చూడండి అన్న, గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు? 2, -3 and -4, 5. ఈ పాయింట్స్ కూడా మనకి సర్కిల్ పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సర్కిల్ పాస్ అవుతుంది కాబట్టి ఏం చేయాలంటే గివెన్ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి ఈ ఈక్వేషన్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. 4x + 3y + 1 = 0. ఓకేనా? దిస్ ఈజ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ నుండి సర్కిల్ పాస్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ 2 పాయింట్స్ తీసుకెళ్ళి గివెన్ సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలని అంటే ఈక్వేషన్ 1 ఈజ్ పాసెస్ త్రూ ఏంటమ్మా 2, -3. ఓకేనా? ఈక్వేషన్ 1 అనేది 2, -3 గుండా పాస్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి నాన్న అంటే x వాల్యూ ఈజ్ 2 అండ్ y వాల్యూ ఈజ్ -3. ఈ 2 పాయింట్స్ తీసుకెళ్ళి సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న మనకి దిస్ ఈజ్ x² మీన్స్ 2² ప్లస్ y² మీన్స్ y వాల్యూ ఈజ్ ఏంటి నాన్న మనకి -3² ప్లస్ రిమైనింగ్ వాల్యూ ఈజ్ 2g ఇంటూ x వాల్యూ ఈజ్ 2. ఓకేనా? నెక్స్ట్ 2f 2 ఇంటూ f ఇంటూ y వాల్యూ ఈజ్ -3 ప్లస్ c = 0. ఓకేనా అమ్మా? ఇప్పుడు 2² మీన్స్ ఏంటమ్మా 4, 2 ఇంటూ 2 ఈజ్ 4, -3² మీన్స్ పవర్ ఈజ్ ఈవెన్ కాబట్టి పాజిటివ్ వాల్యూలోకి కన్వర్ట్ అవుతుంది. -3² మీన్స్ 3 ఇంటూ 3 ఈజ్ 9, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ పాజిటివ్. ఓకేనా? ప్లస్ 9. నెక్స్ట్ వన్ ఈజ్ 2g ఇంటూ 2 ఈజ్ 4g. Next one is 2f into -3 is 2 3s are 6 plus into minus is minus 6f okay nama -6f. Next one is plus c = 0. 9 plus 4 is 13 plus 4g minus 6f plus c = 0. This is equation number అని కన్సిడర్ చేసుకున్నాం. ఈక్వేషన్ నెంబర్ 2 అని కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ -4, 5 అనేది ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది నాన్న సేమ్ యాజ్ ఇట్ ఈస్
equation 2 is passes through ఏంటమ్మా పాయింట్ ఈస్ -4, 5 ఓకేనా. ఇప్పుడు x వాల్యూ ఈస్ -4 సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ y వాల్యూ ఈస్ 5 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది నాన్న ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే x² మీన్స్ అంటే -4 ప్లస్ y² మీన్స్ 5² ప్లస్ 2g ఇంటూ -4 నెక్స్ట్ వన్ 2f ఇంటూ y వాల్యూ ఈస్ 5 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 -4 హోల్ స్క్వేర్ అంటే ఏంటమ్మా -4 ఇంటూ -4 మైనస్ ఇంటూ మైనస్ ఈస్ పాజిటివ్ 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 ఈస్ 16 పాజిటివ్ 16 ఓకేనా. 16 ప్లస్ 5 స్క్వేర్ మీన్స్ 5 ఇంటూ 5 ఈస్ 25. నెక్స్ట్ వన్ 2g ఇంటూ -4 ఈస్ 2 4s are 8 ప్లస్ ఇంటూ మైనస్ ఈస్ -8g. నెక్స్ట్ వన్ 2f ఇంటూ 5 ఈస్ 2 5s are 10f. నెక్స్ట్ ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఓకేనా. ఇక్కడ 25 ప్లస్ 16 ఎంతమ్మా 41 ఓకేనా. 41 నెక్స్ట్ -8g ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఓకేనా. ఈక్వేషన్ 1 అనేది సర్కిల్ ఈక్వేషన్ అయింది. సెకండ్ వన్ ఈజ్ మనం ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్. థర్డ్ వన్ ఈజ్ సెకండ్ పాయింట్ నుండి ఫైండ్ అవుట్ చేసిన ఈక్వేషన్ ఓకేనా. నెక్స్ట్ ఈక్వేషన్ అనే లైన్ ఇచ్చాడు కదమ్మా ఇక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా. ఈ లీనియర్ ఈక్వేషన్ గుండా ఏం పాస్ అవుతుంది అన్నాడు ఇక్కడ కండిషన్ మెన్షన్ చేశాడు. హ్యావింగ్ ద సెంటర్ ఆన్ ఓకేనా. అంటే ఈ ఈక్వేషన్ ఏదో ఒకటి కన్సిడర్ చేసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఈక్వేషన్ గా కన్సిడర్ చేసుకుంటున్నా క్యాపిటల్ ఏ ఓకేనా. క్యాపిటల్ ఏ అనే ఈక్వేషన్ దేని గుండా పాస్ అవుతుంది అంటున్నాడు సెంటర్ మీన్స్ సర్కిల్లో సెంటర్ దేనితో డినోట్ చేస్తాం నాన్న మనం -g, -f ఓకేనా. -g, -f అంటే ఈక్వేషన్ ఏ ఈస్ పాసెస్ త్రూ ఏంటన్నా మనకి పాయింట్ వచ్చేసి -g, -f ఓకేనా. -g, -f గుండా పాస్ అవుతుంది. అప్పుడు x వాల్యూ ఈజ్ -g, y వాల్యూ ఈజ్ -f ఓకేనా. -4g -3f ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. థర్డ్ కంప్లీటెడ్ కదా నాన్న. ఫోర్త్ ఓకేనా. ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫైండ్ అవుట్ చేసిన 2 ఈక్వేషన్స్లలో g వాల్యూ ఉంది, f వాల్యూ ఉంది, కాన్స్టెంట్ c కూడా ఉంది ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ c క్యాన్సిల్ అయ్యేటట్టు చెక్ చేసుకోవాలి. c క్యాన్సిల్ అవ్వాలి అంటే నేను ఏం చేస్తున్నా అంటే 2 - 3 సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ చేస్తున్నా ఓకేనా. సబ్ట్రాక్టింగ్ ఏంటమ్మా అంటే 2 - 3 ఓకేనా. 2 - 3 చేస్తే ఏ వాల్యూస్ చేంజ్ అవుతుందో చెక్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి ఇక్కడ 13 ప్లస్ 4g -6f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఈస్ 41 -8g నెక్స్ట్ వన్ ప్లస్ 10f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఏమని మెన్షన్ చేశాను సబ్ట్రాక్షన్, దట్ మీన్స్ మైనస్. అంటే సెకండ్ ఈక్వేషన్ కి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఏం మైనస్ చేయాలన్నమాట మనం మైనస్ అనే సింబల్ ప్రోడక్ట్ చేయాలి ఓకేనా. ఇక్కడ పాజిటివ్ కాబట్టి మైనస్, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ ఓకేనా. దిస్ ఈస్ నెగిటివ్ ఓకేనా. నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఈస్ క్యాన్సిల్ ఓకేనా. చూడండి ఇప్పుడు ఏమొస్తుంది మనకి 31 - 41 అంటే ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ నుండి బిగ్గెస్ట్ నెంబర్ని చేస్తున్నాం. స్మాలెస్ట్ నెంబర్ నుండి బిగ్గెస్ట్ అంటే చేయరాదు కాబట్టి బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ తీసేయాలి. తీసేసి ఏం చేయాలంటే బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉందో అది మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు రఫ్ వర్క్ చేసుకోండి ఎందుకంటే 41 - 13 ఓకేనా. 41 - 13 అంటే ఇక్కడ 11లోకి వెళ్ళి 3 పోతే ఏంటన్నా మనకి 11లోకి వెళ్ళి 3 వెళ్తే ఎంత 8 ఓకేనా. 8 నెక్స్ట్ ఇక్కడ 4 ఒకటి బారోయింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి నెక్స్ట్ ఏం మిగులుతుందన్న 3 - 1 ఈస్ 2 అన్నమాట. ఈ 228 అనేది వచ్చేసింది. 28కి ఏ సింబల్ మెన్షన్ చేయాలి మైనస్ అనే సింబల్ మెన్షన్ చేయాలి. ఎందుకు మైనస్ అంటే బిగ్గెస్ట్ నెంబర్కి ఏమో మైనస్ సింబల్ ఉంది, స్మాలెస్ట్ నెంబర్కి ఏమో పాజిటివ్ సింబల్ ఉంది ఓకేనా. ఆ 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేసి మనం మైనస్ సింబల్ అనేది మెన్షన్ చేయాలి. అప్పుడు ఏమవుతుందన్న మనకి -28. మళ్ళీ 2 నెంబర్స్ యాడ్ చేస్తే 41 వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. 8 + 3 ఈజ్
ఏంటమ్మా 8 + 3 is 11 అంటే ఇక్కడ 1. నెక్స్ట్ ఇక్కడ 1. 2 + 1 is 3. 3 + 1 is 4. 41 వస్తుంది కదా. అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఈస్ కరెక్ట్. ఇలా చెక్ చేసుకోండి మీకు రఫ్ వర్క్లో, ఓకేనా. -28. నెక్స్ట్ వన్ ఈస్ 4g + 8g అంటే దట్ మీన్స్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ 4 + 8 ఈస్ 12g. నెక్స్ట్ వన్ ఈస్ -6f -10f. మైనస్ రెండు మైనస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ అనేది సింబల్ మెన్షన్ చేయాలి. 6 + 10 ఈస్ 16. మైనస్ ఉంది కాబట్టి -16f, ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కోఫిషియన్స్. మరి ఏమైనా క్యాన్సిల్ అవుతుందా చెక్ చేసుకోవాలి. 4తోని కామన్ తీయొచ్చా చూడండి. 4తో డివిజబుల్ అయితే 4 కామన్ తీయొచ్చు. 4తోని 28 అనేది డివిజబుల్ అవుతుందా? 7తో డివిజబుల్ అవుతుంది కాబట్టి 4 కామన్ తీయొచ్చు. దీంట్లో 12 అనేది 4తో డివిజబుల్ అవుతుంది. మరి 16 కూడా 4తో డివిజబుల్ అవుతుందా? అవుతుంది. ఆటోమేటిక్గా సింప్లిఫై చేయొచ్చు కదా. నేనేం కామన్ తీస్తున్నా అంటే 4 అనేది కామన్ తీస్తున్నా, ఓకేనా నాన్న. 4 కామన్ తీస్తే 4 7s are 28. మనం పాజిటివ్ సింబల్ తీసాం కాబట్టి నెగిటివ్ అనేది వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ 4 3s are 12g. నెక్స్ట్ వన్ ఈస్ 4 4s are 16 -4f ఈజ్ ఈక్వల్స్ టు 0, ఓకేనా. ఈ 4 అనేది RHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది నాన్న? కోఫిషియంట్ కాబట్టి RHS సైడ్ వెళ్ళిపోతే 0కి కన్వర్ట్ అయిపోతుంది. రిమైనింగ్ ఏం మిగిలిందమ్మా మనకి? -7 + 3g -4f ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్. ఇక్కడ ఆల్రెడీ 4 అని కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి 5th అని కన్సిడర్ చేసుకున్నాం, ఓకేనా. ఇప్పుడు సి అనే వాల్యూ క్యాన్సిల్ అయిపోయింది. మరి 4th ఈక్వేషన్లో ఎఫ్ వాల్యూస్ జీ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి కాన్స్టెంట్ రిమైనింగ్. ఇక్కడ కూడా 5th ఈక్వేషన్లో ఎఫ్ కోఫిషియంట్ జీ కోఫిషియంట్స్ ఉన్నాయి. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఎఫ్ వాల్యూ కానీ జీ వాల్యూ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలని అంటే మనకి ఇక్కడ జీ యొక్క కోఫిషియంట్ చెక్ చేసుకుందాం. జీ యొక్క కోఫిషియంట్ +3 ఉంది. ఇక్కడ జీ యొక్క కోఫిషియంట్ ఈస్ -4 ఉంది. ఇక్కడ ఎఫ్ యొక్క కోఫిషియంట్ ఈస్ -4 ఉంది. ఇక్కడ ఒక ఎఫ్ యొక్క కోఫిషియంట్ ఈస్ -3 ఉంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్లో స్ట్రెయిట్ లైన్లు ఎలా నేర్చుకున్నామంటే ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం కోసము ఎలిమినేషన్ మెథడ్ చేసాము మనము. ఇంకోటి ఇంటర్సెక్షన్ పాయింట్ అనేది కన్సిడర్ చేసాం, ఓకేనా. ఇక్కడ ఎక్స్క్యూజ్ మీ, ఈ 2 ఈక్వేషన్స్ కూడా సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలని అంటే ఈక్వేషన్స్కి ఏం చేయాలంటే కోఫిషియన్స్ ఈక్వల్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. కోఫిషియన్స్ ఈక్వల్ లేనప్పుడు ఆపోజిట్ నెంబర్స్తో మల్టిప్లై చేయాలి. లేదు అనుకోండి, మీకు ఇంటర్సెక్టింగ్ పాయింట్ నేను ఎలా చెప్పాను ఫస్ట్ ఇయర్లో ఆర్థో సెంటర్ రిలేటెడ్, ఆ మెథడ్ అప్లై చేసినా ఓకే, నో ప్రాబ్లం, ఓకేనా. ఈ మెథడ్ కన్ఫ్యూజన్ అయిపోతే ఆ మెథడ్ చేయండి. ఏ మెథడ్ అయినా చేసినా కరెక్ట్గా జీ వాల్యూ కరెక్ట్గా ఎఫ్ వాల్యూ వస్తాయి, ఓకేనా. మీకు ప్రాబ్లం ఏం లేదు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నా అనేది ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఆటోమేటిక్గా ఈజీగా అర్థమైపోయింది అనుకో. వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు, ఓకేనా. ఇప్పుడు 4th ఈక్వేషన్ యొక్క జీ యొక్క కోఫిషియంట్ ఈస్ -4 ఉంది. మరి జీ క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ జీ యొక్క కోఫిషియంట్ ఈస్ 3 ఉంది, ఓకేనా. ఆపోజిట్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అవుతుంది కదా. ఆపోజిట్ నెంబర్ అంటే 4th ఈక్వేషన్కి జీ కోఫిషియంట్ -4 ఉంది, ఓకేనా. ఇది క్యాన్సిల్ అవ్వాలంటే 3తో మల్టిప్లై చేయాలి. 3 4s are 12, ఓకేనా. ఇక్కడ జీ యొక్క కోఫిషియంట్ 3 ఉంది. 12 రావాలంటే దేనితో మల్టిప్లై చేయాలన్నా? 4, ఓకేనా. 4 3s are 12 అంటే దీని కోఫిషియంట్ 4th ఈక్వేషన్కి మల్టిప్లై అవుతుంది. థర్డ్ అదే నెక్స్ట్ 4th ఈక్వేషన్ యొక్క జీ యొక్క కోఫిషియంట్ ఈస్ 5th ఈక్వేషన్ యొక్క జీకి మల్టిప్లై అవుతుంది, ఓకేనా. అప్పుడు దాన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే చూసుకోండి. మళ్ళీ దీనికి ప్లస్ ఉంది మైనస్ ఉంది కాబట్టి మనం ఎడిషన్ మాత్రమే చేయాలి, ఓకేనా. సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ ఏమవుతుంది అంటే ఎడిషన్లోకి కన్వర్ట్ అవుతుంది. ఎడిషన్లో కన్వర్ట్ అయితే అప్పుడు జీ వాల్యూ క్యాన్సిల్ అవ్వదు, ఎఫ్ వాల్యూ కూడా క్యాన్సిల్ అవ్వదు. అప్పుడు మనకి ఏ వాల్యూ రాదన్నమాట. అంటే వచ్చే సింబల్స్ని బట్టి వాల్యూస్ని బట్టి మనమే డిసైడ్ చేసుకోవాలి. ఏ వాల్యూ మల్టిప్లై చేస్తే ఆ వాల్యూస్ సేమ్ అయిపోయి ప్లస్ ఉందా మైనస్ ఉందా క్యాన్సిల్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు జీ యొక్క కోఫిషియంట్ ఈస్ -4 ఉంది కాబట్టి 4th ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తే ఒకవేళ జీ అనేది క్యాన్సిల్ కాకపోయినా ఎఫ్ అనే వాల్యూ కూడా చూసుకోండి. ఎఫ్ యొక్క కోఫిషియంట్ ఏముంది నాన్న? ఇక్కడ -3. సెకండ్ ఈక్వేషన్లో ఎఫ్ యొక్క కోఫిషియంట్ ఈస్ -4. రెండింటికి మైనస్ సింబల్ ఉంది. అంటే మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మళ్ళీ సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. 3 మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది నాన్న? మైనస్లోకే కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే -12 అవుతుంది. ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తే -12 అవుతుంది. అప్పుడు ఎఫ్ వాల్యూ కూడా క్యాన్సిల్ చేయడానికి ఆప్షన్ ఉంది కదా, ఓకేనా. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే 3 ఇంటూ 4th ఈక్వేషన్ -4 ఇంటూ 5th ఈక్వేషన్ ఇవి రెండింటిని సాల్వ్ చేస్తున్నా. 4th అనే ఈక్వేషన్ని 3 అనే టేబుల్తో మల్టిప్లై చేస్తున్నా, ఓకేనా. నెక్స్ట్ 5th అనే ఈక్వేషన్ని
4 అనే టేబుల్తో ప్రోడక్ట్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తున్నా. ఓకేనా? ఈ 2 వేరియేషన్స్ చేయడం వల్ల మనకి ఏం క్యాన్సిల్ అవుతుంది నాన్న అంటే జీ అనే వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? జీ వాల్యూ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఎఫ్ అనే వాల్యూ. ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీ క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఆ 2 వాల్యూస్ని మల్టిప్లై చేద్దాం. 4 3s are 12. ఓకేనా? -12 మైనస్ సింబల్ ఉంది కాబట్టి -12g. నెక్స్ట్ 3 3s are 9 -3. 3 into 3 is 9f. ఓకేనా నాన్న? 3 into 1 is +3 is equals to 0. సెకండ్ ఈక్వేషన్ ఏంటన్నా మనం 4th టేబుల్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 4 7s are 28. ఏం 28 -28. కాన్స్టెంట్ అనేది లాస్ట్ స్టెప్ లో రాసుకుంటే కన్సిడర్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ g వాల్యూ రాద్దాం. 4 3s are 12. ఓకేనా? పాజిటివ్ 12g. నెక్స్ట్ వన్ ఈస్ 4 4s are 16. ఏం 16 అన్న -16f. నెక్స్ట్ వన్ ఈస్ 4 7s are 28 -28. కాన్స్టెంట్ ఈజ్ -28 is equals to 0. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటన్నా ఇక్కడ మైనస్ సింబల్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. అంటే కోఫిషియంట్ కి మైనస్ ఉంటే ప్లస్ పెట్టాలి, ప్లస్ ఉంటే మైనస్, ఆపోజిట్ సింబల్ తో ప్రోడక్ట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాం నాన్న మనం సేమ్ యాజ్ యూజువల్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 12g. ఓకేనా? 9 + 16 is 25. మైనస్ సింబల్ ఉంది కాబట్టి -25f. నెక్స్ట్ వన్ ఈస్ -28 + 3. బిగ్గెస్ట్ నెంబర్ ఈస్ -28. స్మాలెస్ట్ నెంబర్ ఈస్ 3. అంటే -28 + 3 ఏమవుతుంది నాన్న మనకి -25. -25 is equals to 0. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ వాల్యూ, దీని నుండి మనం ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎఫ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కాన్స్టెంట్ వాల్యూని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపించాలి. ఆర్హెచ్ఎస్ సైడ్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది అన్న మనకి ఎఫ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకేనా? ఎఫ్ వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటి? జీ వాల్యూ. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఈస్ సి కాన్స్టెంట్. ఓకేనా? ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ ఏంటన్నా -25f. నెక్స్ట్ వన్ ఈస్ -25 is equals to 0. ఈ కాన్స్టెంట్ నెంబర్ని ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ ఉన్న నెంబర్ వాల్యూ ఈస్ పాజిటివ్లో కన్వర్ట్ అవుతుంది. -25f is equals to +25. ఓకేనా? ఈ కోఫిషియంట్ని కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది నాన్న మనకి f is equals to -25/25. మైనస్ పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్లోకి కన్వర్ట్ అవుతుంది. 25 × 25 క్యాన్సిల్ అయిపోతుంది 1 జార్. ఓకేనా? అప్పుడు ఎఫ్ వాల్యూ ఈస్ -1. ఓకేనా? ఇక్కడ 1తో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎఫ్ వాల్యూ ఈస్ -1 వచ్చేసింది. ఎఫ్ వాల్యూ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటన్నా నెక్స్ట్ జీ వాల్యూ. జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫైండ్ అవుట్ చేసిన ఎఫ్ వాల్యూని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 4లో సబ్స్టిట్యూట్ చేసిన జీ వాల్యూ వస్తుంది. అండ్ అగైన్ ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేసిన నెక్స్ట్ జీ వాల్యూ వస్తుంది. ఈ 2 వాల్యూస్లలో మనకి వేరియబుల్స్ అంటే కోఫిషియెంట్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. కోఫిషియంట్ ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్ ఉన్న వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫికేషన్ చాలా ఈజీగా కన్వర్ట్ అవుతుంది. మీకు వాల్యూస్ ఈజీగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 4th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. ఈ వాల్యూని తీసుకెళ్ళి దేనిలో సబ్స్టిట్యూట్ చేయాలన్నా మనం పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనా? 4thలో సబ్స్టిట్యూట్ చేయాలంటే -4g. నెక్స్ట్ -3 ఇంటూ ఎఫ్ వాల్యూ ఏంటమ్మా -1 + 1 is equals to 0. ఓకేనా? -4g మైనస్ ఇంటూ మైనస్ ఈస్ +3 + 1. ఓకేనా? +3 + 1 is +4. ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది అన్న మనకి -4g + 4 is equals to 0. 4ని ఆర్హెచ్ఎస్ సైడ్ సింప్లిఫై చేస్తే -4g is equals to -4. బోత్ సైడ్స్ మైనస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ జీ వాల్యూ ఏమవుతుంది అన్న దీనికి ఆర్హెచ్ఎస్ సైడ్ పంపిస్తే మల్టిప్లైలోకి అవుతుంది, డివైడ్కి. ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే డివైడ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? g is equals to 4/4. దట్ మీన్స్ 4 1s are 4. గెట్ క్యాన్సిల్ కదా. ఇప్పుడు జీ వాల్యూ ఏమొచ్చింది అన్న మనకి 1. అంటే g is equals to ఏంటి? వాల్యూ ఈస్ 1. ఇప్పుడు జీ వాల్యూ వచ్చింది మనకి, ఎఫ్ వాల్యూ వచ్చింది. 2 వాల్యూస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటన్న మనకి సి వాల్యూ, కాన్స్టెంట్. సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఆ 3 పాయింట్స్ తీసుకెళ్ళి మనం సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఈక్వేషన్ మనకి ఫైనల్ ఆన్సర్. ఓకేనా? దీనికి 7 మార్క్స్ నాన్న. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఫైనల్ ఎగ్జామ్కి కంపల్సరీ వస్తుంది, జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పుడు ఏం చేయాలి నాన్న అంటే నేను జీ అండ్ ఎఫ్ వాల్యూస్, జీ అండ్ ఎఫ్ వాల్యూస్ పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 or 3లో ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఏమొస్తుంది నాన్న మనకి సి వాల్యూ అనేది వస్తుంది. పుట్ ఇన్ ఈక్వేషన్
పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 2 అనే ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి? ఓకేనా, ఏమొచ్చిందో మనం చెక్ చేసుకోవాలి. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి నాన్న? చూడండి నాన్న, సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి? 13 + 4g - 6f + c = 0. ఇక్కడ ఈ వాల్యూస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? g వాల్యూ, f వాల్యూ. g వాల్యూ ఏమొచ్చింది నాన్న మనకి? 1. f వాల్యూ ఇస్ -1. ఓకేనా, f వాల్యూ ఇస్ -1 అంటే 13 + 4 × g వాల్యూ ఇస్ +1. నెక్స్ట్ -6 × f వాల్యూ ఇస్ ఏంటమ్మా మనకి? -1. ఓకేనా, ప్లస్ c = 0. 13 4 × 1 is +4, -6 × -1 is +6, plus c = 0. ఓకేనా, 4 + 6 is 10. 10 + 13 is 23. 23 + c = 0. ఈ 23ని RHS సైడ్ పంపిస్తే ఏమవుతుందన్న మనకి? c = -23. ఓకేనా, ఇక్కడ c వాల్యూ, g వాల్యూ, f వాల్యూస్ ఆల్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ 3 వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 అనేది ఏంటి నాన్న మనకి? సర్కిల్ ఈక్వేషన్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి నాన్న? సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏం నోట్ చేసుకోవాలంటే g, f అండ్ c వాల్యూస్ పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1లో x² + y² + 2g. g అంటే ఏంటన్నా మనకు వచ్చిన వాల్యూ ఇస్ 1. x + 2f, f వాల్యూ ఇస్ -1. -1y + c వాల్యూ ఇస్ -23. -23 = 0. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది నాన్న మనకి? x² + y². 2 × 1 is 2x. 2 × -1 is -2y. నెక్స్ట్ -23 = 0. దిస్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారు నాన్న మనకి? పాసెస్ త్రూ 2 పాయింట్స్ ఇచ్చాడు. 2, -3 అండ్ సెకండ్ వన్ ఈస్ -4, 5. ఓకేనా, అండ్ అలాగే హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y + 1 = 0. ఈ 3 వాల్యూస్ని అప్లై చేస్తూ మనం ఏం ఫైండ్ అవుట్ చేసామంటే g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ. ఆ 3 వాల్యూస్ నుండి సర్కిల్ ఈక్వేషన్ ఏమొచ్చింది నాన్న మనకి? x² + y² + 2x - 2y -23 = 0. ఇక్కడ వరకు మీరు సింప్లిఫై చేస్తే 7 మార్క్స్ కంపల్సరీ. ఓకేనా నాన్న, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ క్వశ్చన్. జాగ్రత్తగా నేర్చుకోండి. నేను ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే, మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్సే. ఓకేనా నాన్న, 2020లో అండ్ 17లో ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది నాన్న. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఐపీ క్వశ్చన్. 7 మార్క్స్ కంపల్సరీ వస్తుంది. జాగ్రత్తగా నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.